అని చెప్పే సాక్ష్యం ఏంటంటే 2022 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడికి ప్రైజ్ సేకరణకు వస్తున్నాను. అసలు ఇక్కడికి రావడానికి నాకైతే తెలీదు. నా ఇంటి పక్క మనిషి చెప్పడం వల్ల నేను ఇక్కడికి రావడం. మరి నాకు 2 బిడ్డలో ఆడబిడ్డ, మగబిడ్డ. ఆ బిడ్డకి వివాహం జరిగిన 3 సంవత్సరాలకి పాప పుట్టిందండి. పాప పుట్టిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు 2 గర్భిణీలు వచ్చినాయి పోని. తర్వాత నేను ఇక్కడికి 2022 సంవత్సరాలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా పాప కన్సీవ్ అయింది. ఆ బిడ్డ డెలివరీ టైం దగ్గరికి వచ్చేటప్పుడు లోపల బేబీ బలహీనతగా ఉందని చెప్పారు. చెప్పినప్పుడు ప్రభువా నీ చిత్తమైతే ఆ బిడ్డను మరి నన్ను సాక్షిగా నిలబెట్టుక బిడ్డ పట్ల అని అడిగాను. అలాగే సాగ అయ్యగారితో మేము మాట్లాడాం. అయ్యగారు మరి ఇలా అని చెప్తున్నారు డాక్టర్లు అని చెప్పాము. ఏం కాదమ్మా బాగానే ఉంటుంది అని అన్నారు. అలాగే మేము కోరుకున్న రీతిగా మగపిల్లడు పుడతారన్నారు. అలాగే మగపిల్లడు పుట్టాడండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉన్నాడు. అలాగే నా తల్లి విషయంలో గొంతంతా పుండి కింద వేసి బ్లడ్ పడిపోయేదండి. 3 నెలలు ఏమీ తినలేకపోయేదండి. చాలా బలహీనరాలు అయిందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికైతే మాకు అంత స్తోమత అయితే లేదు. వెళ్ళాలంటే చాలా ధనం ఖర్చు అవుతుంది. నేను బ్రతికితే బ్రతుకుతాను, చనిపోతే చనిపోతాను అని ఒకటే బాధపడుతూ ఉండేది. నేను ఆ తైలం పట్టుకెళ్ళి మా అమ్మ గొంతుకులో వేసి అమ్మ విశ్వాసంతో రాసుకో, ఇది నైట్లో పోసుకో, ఏసయ్య నేను స్వస్థపరుస్తాడని చెప్పాను. అలాగే విశ్వాసంతో తాగింది. అలాగే ఆ బలహీనత నుంచి మరి నా తల్లిని స్వస్థపరిచాడు. ఈ పాప మొన్న 20 రోజుల కిందట బిల్డింగ్ మీద నుంచి పడిపోయిందండి. ఈ పాప పడిపోయిన వెంటనే మాట్లేదు, అలాగే ఉండిపోయింది. వెంటనే కంగారు ఇసాగ గారి దగ్గర తీసుకెళ్ళి తైలం ఉంది తల మీద నుంచి ఫుల్గా పిల్ల నిండా పోసేసి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. మరి స్కానింగ్ ఎక్స్రే గట్రా ఏం తీసినా బిడ్డకి ఏ బలహీనత లేకుండా ఏమీ ఎరగలేదు, ఏమీ అవ్వలేదండి. ఈ బిడ్డకి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా మనవడి విషయంలో కూడా గొప్ప మేలు చేశాడండి. మా అన్నయ్య గారు చెప్పారండి, అమ్మ నీ మనవడికి వచ్చిన భయం అంటూ ఏమీ లేదు, ఏసయ్య నీ బిడ్డను స్వస్థపరుస్తున్నాడు నీ మనవడిని, ఏం కాదు పోమ్మ అన్నారు. ఆ బిడ్డకు పాల్కుమార్ అని కూడా పేరు పెట్టారు.